నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. రూపాయిపై మన కొనుగోలు శక్తి ఆధారపడి ఉంటుంది. రూపాయితో వస్తుమారకం విలువ ఏర్పడుతుంది. అది కేవలం భారత్లోనే కాదు, విదేశాలతో జరిపే వర్తక వాణిజ్యాలకు కూడా అన్వయిస్తుంది. మరి రూపాయి మారకం విలువ మారితే, అది రూపాయి విలువ పతనం చెందితే లాభం ఎవరికి? విలువ పతనం చెందితే లాభమా? జస్ట్ వాచ్ దిస్ స్టోరీ. రూపాయి పతనం వల్ల భారతీయ ఐటీ పరిశ్రమ అత్యధికంగా లబ్ధి పొందుతోంది. లాభాలు పెరుగుతాయి, జీతాలు పెరుగుతాయి. ఎందుకంటే విదేశీ కంపెనీల చెల్లింపులు డాలర్లో ఉంటాయి. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు బలహీనమైన రూపాయి అంటే వారి రెమిటెన్స్లు భారతదేశంకు బయట నుంచి వచ్చే డాలర్ల ఎక్కువ రూపాయలు జమ అవుతాయి. ఎన్ఆర్ఐల నుండి భారీగా డాలర్ నిధులు దేశంలోకి వచ్చే అవకాశం, ఆ డాలర్లు మళ్లీ దిగుమతులకు ఉపయోగపడతాయి. ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరుస్తుంది. ముఖ్యంగా రెమిటెన్స్లపై ఎక్కువగా ఆధారపడే ప్రాంతాలలో దిగుమతులు తగ్గుతాయి. ఎగుమతులకు మించి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీంతో ఎక్కువ ప్రభావం చూపే పెట్రోలియం దిగుమతులు, ఎలక్ట్రానిక్ వస్తువులు దిగుమతులు విషయానికి వస్తే, ఇప్పటికే పెట్రోలియం దిగుమతులకు రూపాయలతో చెల్లింపు అగ్రిమెంట్లు ఉన్నాయి. విదేశీ ఎలక్ట్రానిక్ వస్తువుల ధర పెరిగి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసే స్టార్టప్ కంపెనీలు పెరుగుతాయి. మన రూపాయి విలువ డాలర్తో మాత్రమే ముడిపడి లేదు. మన రూపాయి విలువ 20కి పైగా విదేశీ కరెన్సీలు అంటే రూపుల్, యూరో, యాన్, ఎన్, క్రోనర్, ఇలా మన దేశంతో వ్యాపార సంబంధాలు కలిగిన దేశాలు కరెన్సీ సగటున విలువ అంటే బాస్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. మనకు ఒక్క అమెరికాతోనే వ్యాపారం లేదు. అందువలన మన ఆర్థిక వ్యవస్థకు బలమైన డాలర్ చాలా ఉపయోగపడుతుంది. అమెరికాలో నివసించే భారతీయులు భారత్లో పెట్టుబడులు, ఇల్లు, స్థలాలు కొనుక్కోవడానికి ఎన్ఆర్ఐలకు ఇది సువర్ణావకాశం.